హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సంజీవ్ని లైఫ్ ప్లస్. ఒకసారి మా ఇంట్లో ఈ మందార మొక్కని చూడండి. చాలా ఎక్కువ పుష్పాలతో విరబూసి కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే, మొన్నటి వరకు ఎండాకాలంలో 4 లేదా 5 పుష్పాలు వచ్చేటటువంటి ఈ మందార ఇంత ఏపుగా పుష్పించడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు వర్షం మొదలైంది. రాత్రి నుంచి తుంపరగా వర్షం ప్రారంభమైంది. ఈ వర్షపు నీటి బిందువులు గాలిలో ఉన్న 78% నత్రజనిని భూమికి చేరడం వల్ల ఈ మొక్క నత్రజనితో కూడినటువంటి నీటిని పీల్చుకొని ఏపుగా పుష్పించడం ప్రారంభించింది. సో అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, నత్రజని యొక్క ప్రాముఖ్యత మొక్కకు ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మన బ్యాడ్ లక్ ఏంటంటే, నత్రజని వాతావరణంలో గాలి రూపంలో ఉండటం వల్ల భూమికి చేరట్లేదు. దీన్ని చేర్చడంలో రైతులు ఎన్నో రకాల ఎరువులు ఇక్కడ వాడాల్సి వస్తుంది. కానీ ఈ వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే, ఏ విధమైన ఖర్చు లేకుండా చక్కగా ఇలా వర్షం బిందులతో పాటు మొక్కకు నత్రజని కూడా పుష్కలంగా అందించబడి ఈ విధంగా మొక్కలు ఎక్కువగా పుష్పించడానికి అవకాశం ఉంది. చూడండి, ఒకసారి నేను లెక్క పెట్టాను. మా ఇంట్లో సుమారు ఒకే చెట్టుకు 100 కంటే ఎక్కువ పుష్పాలు చక్కగా కనిపిస్తుంది. మందారం విరబూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మనం చూసి చెప్పొచ్చు. అంటే వర్షం పడిన వేళ, నత్రజని భూమిని చేరిన వేళ, మందారం వికసించిన వేళ ఈ ఆహ్లాదకరాన్ని ఈ మొక్కని చూసి మనం చెప్పడానికి అవకాశం ఉంది. సో ఇది మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ. Peter Stevens.